ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మిస్ మహాలక్ష్మిని. మేమైతే శనగసేన అయిపోయిందండి, మళ్ళీ ఆంధ్రాకి అయితే వచ్చేసాం. ఈరోజైతే నేను పని అయితే సరిపోయిందండి. పొద్దుటి నుంచి బట్టలు తుక్కడం, ఇల్లంతా కడుక్కోవడం, మొత్తం వర్క్ అయితే సరిపోయింది. ఇప్పుడు 12 అయిపోయింది. పిల్లలు ఫాస్ట్గా అమ్మ ఆకలేస్తుంది అన్నారు. సో ఏం చేయాలో తెలియక ఫాస్ట్గా అయితే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతాయండి. సో ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు, అలాగే ఇదిగోండి మేమైతే ఆడిచిపెట్టుకున్న కారం, ఎర్రగా చాలా న్యాచురల్, ఏం కలపమండి. చక్కగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసుకుని మేము ఒకసారి మిల్లు పట్టించుకుంటామండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత ఉంటుందో. కొంచెం రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను. నేనైతే ఎక్కువగా కూరలోకి రాళ్ళుప్పు వేస్తానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. చూడండి ఒక ఆడ కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత కొన్ని వాటర్, ఆల్రెడీ మనకి బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి కొన్ని వాటర్